ప్రస్తుత కాలంలో మనిషి జీవితం డబ్బు మీదే ఆధారపడి ఉంది. డబ్బు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుంది. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ ఉంటారు. అయితే ఎంత కష్టపడి పని చేసినా కూడా సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యల నుండి వెంటనే విముక్తి పొందాలంటే రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కల్లుప్పుతో ఎలాంటి పరిహారాలను పాటించాలి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి, అసలు ఉప్పుకి లక్ష్మీదేవికి సంబంధం ఏమిటి అనే ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొంది త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసి చూడండి. మీరు ఖచ్చితంగా మార్పులు గమనిస్తారు. అంతటి శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో ఉప్పును వేసి ఉప్పు పైన పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఇలా చేస్తే మాత్రం మీ ఇంటికి విపరీతమైన ధన ప్రవాహం కలుగుతుంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఉప్పును ఎవరికి దానం చేయకూడదు. ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కింద కొంచెం ఉప్పు పోసి పైన దీపం కుందు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ కుటుంబం అంతా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో వర్ధిల్లుతుంది. కొంచెం రాళ్ళ ఉప్పును కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి. మీ పర్సు ఖాళీ అవ్వకుండా మీ దగ్గర డబ్బు పుష్కలంగా ఉంటుంది. ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా దిష్టి తీసుకోండి. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. వంటగదిలో ఉండే ఉప్పును పొరపాటున కూడా స్టీల్ డబ్బాలో ఉంచకూడదు. ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. సీసాలో కానీ జాడీలో కానీ ఉప్పును భద్రపరచాలి. ముఖ్యంగా ఉప్పును ఒక చిన్న జాడీలో ఉంచితే మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బు వాలిపోతుంది. ఇలా ఉప్పును భద్రపరిచే జాడీలో ₹1 బిళ్ళలు వేసి ఉంచితే జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడవు. మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరగాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కాస్త గల్లుప్పును తీసుకొని మీ తల చుట్టూ 5 సార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో పాడేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ డబ్బు కోసం కష్టపడుతూ ఉంటారు. అయితే ప్రతి నెల మీ జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా రాళ్ళ ఉప్పును కొనండి. ప్రతి నెల ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. మీ డబ్బు ఆదా అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా శుక్రవారం రోజున ఉప్పు కొంటే ఇక మంచిది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది కాబట్టి శుక్రవారం నాడు ఉప్పు కొంటే అప్పుల సమస్యలు ఉండవు. ఇంటికున్న దరిద్రం కూడా తొలగిపోతుంది. మంగళవారం మరియు శనివారం రోజుల్లో పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు. ఈ 2 రోజుల్లో ఉప్పు కొంటే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా స్నానం చేసే నీటిలో 1 స్పూన్ రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కూడా ఉప్పు నీటితో ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది. లక్ష్మీదేవి జన్మించిన సముద్ర గర్భం నుండి ఉప్పు కూడా తయారవుతుంది కాబట్టి లక్ష్మీదేవికి సోదర సమానంతో పోలుస్తారు. కాబట్టి కల్లుప్పు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి దిష్ట వేసుకుంటుంది. మీ ఇంట్లో డబ్బు దాచుకునే బీరువాలో కూడా కొంచెం రాళ్ళ ఉప్పును భద్రపరచుకోండి. ఇలా చేయడం ద్వారా మీ బీరువాలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మీ ఇంటికి వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టుకోండి. ప్రతి నెల ఈ ఉప్పును మార్చండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. రాహుకేతు ప్రభావాలను రాళ్ళ ఉప్పు నివారిస్తుంది. కాబట్టి మీ వంటగదిలో ఉండే రాళ్ళ ఉప్పు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఉన్న ఉప్పుని బయటకు తీసుకెళ్ళకూడదు. ఇలా చేయడం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుంది.
విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం అంగారకాయ నమ అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. అంగారకుడి అనుగ్రహంతో మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. మరీ ముఖ్యంగా ఉప్పు చేతులు మారకూడదని అంటారు. అంటే ఒకరి చేతి నుంచి మరొకరు ఉప్పును అందుకోకూడదు. ఇలా చేతుల మీదుగా ఉప్పు అందుకుంటే ఆ ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. ఎవరైతే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీరు పడుకునే మంచం కింద ఆ ఉప్పు గిన్నెను పెట్టుకోండి. ఇక మీ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి. మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి విజయాలను సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.